నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11న మాల ఉప సర్పంచ్లకు సన్మానం. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరియు బీటీ ఫార్మసీ వారి సౌజన్యంతో చెక్కి క్యాంప్ లో వెటర్నరీ క్యాంప్. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరియు బీటీ ఫార్మసీ వారి సౌజన్యంతో చెక్కి క్యాంప్ లో వెటర్నరీ క్యాంప్ నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాంప్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు ఎంజీఎఫ్ గారు, కోశాధికారి లయన్ కంచోజి సత్యనారాయణ గారు, వెటర్నరీ డాక్టర్ పోషెట్టి గారు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు కుమరి పోషెట్టి, కార్యదర్శి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో లయోలా పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలో లయోలా పాఠశాల నందు కరెస్పాండెంట్ సురేష్ ఆధ్వర్యంలోని విద్యార్థులు, విద్యార్థినిలు, ఉపాధ్యాయుల బృందం సంక్రాంతి వేడుకను శుక్రవారం రోజున ఘనంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని విద్యార్థినిలు రంగుల ముగ్గులతో, పూలతో అందంగా అలంకరించారు. వేడుక భాగంగా విద్యార్థులు, విద్యార్థినిలు రంగవల్లులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, హరిదాసుల వేషధారణ, భోగి మంటలు వేయడం, గాలిపటాలు ఏర్పరచడం, బొమ్మల కొలువు ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సురేష్ మాట్లాడుతూ, తెలుగు సాంప్రదాయ పండుగలు సంక్రాంతి పండుగ మహిళలకు, చిన్నారులకు విశిష్టమైన జరుపుకుంటారు. పాఠశాలలో ఆవరణలో విద్యార్థినీల ఆటపాటలతో, నృత్య ప్రదర్శన కన్నులకు ఆకట్టుకున్నట్టు ఆనందోత్సాహంతో పాఠశాలలోని పల్లెటూరి అలంకరణతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. విద్యార్థులకు సంక్రాంతి వేడుక ద్వారా సంప్రదాయ పండుగ ప్రాముఖ్యతను, సంస్కృతిని, విలువలు తెలుసుకుంటారని తెలిపారు. ఈ పండుగ ద్వారా విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, సంస్కృతిని నేర్పించడం పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరెస్పాండెంట్ సురేష్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, విద్యార్థినిలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. తిరుగుతారేమో టెన్త్ క్లాస్, ఇప్పుడు 10th క్లాస్. మా టీచర్స్ అందరి తరఫున తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, బోధన పట్టణ ప్రజలకు, మా విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే మన సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక. ఎడ్ల పండుగ, పశువుల పండుగ, రైతన్నలకు పంట ఇంటికి వచ్చి సిరి సంపదలతో, భోగభాగ్యాలతో అందరూ కూడా చిన్న పెద్ద ఆనందంగా, సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ సంక్రాంతి పండుగ ముందు ఒక నెల రోజుల ముందు నుంచే పల్లెటూళ్ళల్లో కానీ, పట్టణాలలో కానీ పండగ వాతావరణం మొదలవుతుంది. అట్లానే మా పాఠశాలలో కూడా మేము ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి, విలువలు తెలవాలని ప్రతి సంవత్సరము కూడా మా పాఠశాల యాజమాన్యము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు మా యాజమాన్యం తరఫున.
ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి రేపటి నుంచి కాబట్టి మేము ముందస్తుగా సంక్రాంతి సెలబ్రేషన్ అనుకున్నాం. ఈ సెలబ్రేషన్స్లో అందరూ కూడా పిల్లలందరూ చక్కగా చిన్నపిల్లలందరూ కూడా మంచి ప్రోగ్రామ్ చేశారు, డాన్సులు బాగా చేశారు. పెద్ద పిల్లలు అయితే టీచర్స్ అందరూ డెకరేట్ చేశాము మా దేవిని. అలాగే ప్రతి పిల్లలకి మా లైలా వాట్సాప్ పిల్లలందరికీ, వారి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, మా స్టాఫ్ మెంబర్స్కి మరియు అందరి ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి మా ముందస్తుగా సంఘ శుభాకాంక్షలు. గుడ్ సార్, గుడ్. పాట కలిసి మెలిసి నడిపే సంబరమేరా ముత్యాల ముక్కులు ముక్కుల్లో పెళ్ళు మెలిసి మురిసి పోయే వాటిలుగా సంగతి పూట ఈ పాట కలిసి మెలిసి నడిపే సంబరమేరా ముత్యాల ముక్కులు ముక్కుల్లో పెళ్ళు మెలిసి మురిసి పోయే వాటిలుగా హరిలో రంగా హరి కోదండ రామ హరి హరిలో రంగా హరి హరిలో రంగా హరి ధరణి జపతి రామ నైనా సుందర రామ నీ బలనాసురనే హరి మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగీళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరునాళ్ళు. నేడు బీఎస్పీ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బోధన్ పట్టణ అధ్యక్షులు షేక్ మహమ్మద్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో 38 వార్డులలో బీఎస్పీ పార్టీ అభ్యర్థులని బరిలో నిలిపే విధంగా పట్టణం కమిటీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని అన్నారు. ప్రతి వార్డులో ప్రచారం చేస్తూ ముందుకు సాగాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా కష్టపడాలని బోధన్ పట్టణ అధ్యక్షులు షేక్ మహమ్మద్ పిలుపునిచ్చారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. బోధన్ టౌన్ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని 32వ వార్డు గ్రామ చావిడి వద్ద నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని, వైద్యం కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఎంతో తోడ్పాటవుతాయని తెలిపారు. బస్తీ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, పోటీ సేవలు, మధుమేహం, రక్తపోటు చికిత్సలు, ఉచిత నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తారని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. भैया इधर बस
మగ పిల్లలందరూ కలిసి వేరే వేరే చదువుకోవడానికి మంచి చదువు చెప్పించడానికి కూడా ఇప్పుడు ఆ జాగా చూస్తున్నాం. బెల్లాల దగ్గర దాన్ని 200 కోట్లతో స్కూల్ కూడా కడదాం. ఇట్లా మున్సిపాలిటీ బిల్డింగ్ మంచిగున్నదా? కట్టాలా? అంతే, అవి కూడా కట్టుకుందాం. మంచి నీళ్లు వస్తాయి, రోడ్లన్నీ బాగా చేస్తారు. ఇప్పుడు అన్ని కల్వెట్లు 140 కల్వెట్లు బాగా చేస్తున్నాం, కొత్తగా కడుతున్నాం. డ్రైన్లు బాగా ఎక్కడైతే ఖరాబ్ అయినాయో వర్షాకాలం కానీ ఉట్టికి కానీ నీళ్లు పోతందుకు కూడా చేపిస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ బాగా చేస్తారు. మీ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. అరే ఉంటాయి ఏదైనా ఓపికతులు ఉండండి. అన్ని ఎక్కడైనా గ్యాస్ కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది, నాకు కూడా తెలుసు. వేరే అన్ని మంచిగా ఉన్నాయేమో చెప్పరు. బియ్యం వస్తున్నాయి, తెల్ల కార్డులు 10 ఏళ్ళు ఇచ్చిర్రా, మనం ఇచ్చినాం కదా. దొడ్డు బియ్యం మీరు అందరూ అమ్ముకో, దాంట్లో ఎన్ని పైసలు పెరుగుతున్నాయి. ఇవన్నీ నేను చెప్తే మంచిగా ఉంటుంది కానీ చెప్తున్నా. చాలా ఏడమి మహిళా పల్లి. ఈ నెల 11న మాల ఉప సర్పంచ్లకు సన్మానం. ఇటీవల ఎన్నికల్లో నియామకమైన మాల కులస్తులైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని తెలంగాణ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రాజకీయాల్లో మాల కులస్తులు తమకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవలందిస్తూ చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగానే వారిని ప్రోత్సాహం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో 11వ తేదీన ఉదయం 11 గంటలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ రిక్కా లింబాద్రి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ఎట్ల నాగరాజు తదితరులు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా సర్పంచ్లు, ఉప సర్పంచ్లుగా గెలిచిన మాల ప్రతినిధుల సకాలంలో హాజరు కావాలని ఆనంపల్లి ఎల్లయ్య కోరారు. ఈ సమావేశంలో బంటు సాయిలు, రేకందాసు, సంజీవ్ కుమార్, మిర్జాపురం సాయన్న, కారం స్వామి, బాలరాజు, రవీంద్రబాబు, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు బోధన్ టౌన్ మరి బోధన్ డివిజన్ పరిధిలో వచ్చే మండలాల మాల మహానాడు అధ్యక్షులు, కార్యదర్శులు మరి డివిజన్ ప్రెసిడెంట్ అందరం కలిసి బోధన్ టౌన్ అధ్యక్షులు మాల మహానాడు మరి మిత్రులు దాసు గారి ఆధ్వర్యంలో ఈరోజు మాల మహానాడు ఏదైతే పత్రికా విలేకరులతో మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఉప సర్పంచులకు, మా మాల సోదరులుగా ఎన్నుకోబడిన వార్డు మెంబర్లకు ఈ నెల 11వ తారీఖు రోజు నిజామాబాద్ జిల్లా న్యూ అంబేద్కర్ భవన్లో వారికి నిజామాబాద్ జిల్లాలో ఉన్న రిజర్వేషన్లో గెలిచిన మాలలందరికీ మరి సన్మాన కార్యక్రమాన్ని జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి మరి ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న మండలాలలో మరి రిజర్వేషన్పై గెలిచిన మాల సోదరులకందరికీ మరి సన్మాన కార్యక్రమంలో మన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు మరి వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మన పెద్దలు, పూజలు, మన బోధన్ నియోజకవర్గం ప్రియమాత్త నాయకులు, మరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన పి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మరి మన ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మరి అలాగే
నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, మరి మన డిచ్పల్లి ఎమ్మెల్యే గారు, మరి ఆరుమూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు మన తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ సభ్యులు గడుగు గంగాధర్ గారు, మరి గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి మాల సోదరులు అందరూ వచ్చి మన మాలలుగా ఎన్నుకోబడిన వారిని మనం సన్మానించి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం పంచాయతీలు గ్రామంలో మరి ఎలా వారు పాల్గొని నిధులను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారికి నిర్దేశన చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా కోరుచు, మరి తప్పకుండా వారు రావాలి. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మాల బంధువులందరికీ ఇదే పిలుపుగా మరి వారందరూ ఆహారాన్ని అందుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11న మాల ఉప సర్పంచ్లకు సన్మానం. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరియు బీటీ ఫార్మసీ వారి సౌజన్యంతో చెక్కి క్యాంప్లో వెటర్నరీ క్యాంప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.